ఆకాశవాణిలో నాగసూరి బాణి 4వ భాగం 13/4/24. వాణి ప్రయాణంలో పత్రికల పదనిస. మీరు తిరుపతిలో ఉన్నప్పుడు ఆకాశవాణి ద్వారా చాలా కార్యక్రమాలు చేశారండి. సరిగ్గా ఇవే మాటలు కాకపోవచ్చు, కానీ భావం మాత్రం అదే. వైజాగ్ నుంచి పేరం జయశీలరావు అయినా, హైదరాబాద్ నుంచి పున్నా కృష్ణమూర్తి అయినా, మద్రాసు నుంచి లావణ్య శ్రీనివాస్ గారైనా వీరెవరూ తిరుపతి వాసులు కాదు. కానీ ఫేస్బుక్లో ఆకాశవాణి సమాచారం ఎప్పటికప్పుడు అందేది. అది కారణం. నేను ఆకాశవాణి ద్వారా చేసిన ప్రయోగ ప్రయోగాలకు పత్రికలు, మిగతా మీడియా అందించిన తోడ్పాటు గణనీయమైంది. 1991 మే 29 అనంతపురం ఆకాశవాణి మొదలైనప్పుడు అన్ని దినపత్రికలు బాసటగా నిలిచి తమ ప్రాంతానికి ఆకాశవాణి కేంద్రం వచ్చిందనే ఆనందంతో యాదాటి కాశీపతి, సురేష్ కృష్ణమూర్తి, పసుపులేటి సాయినాథ్, డిపిఆర్ఓ, జి విజయలక్ష్మి వంటి వారు తర్వాత దశలో మిత్రులయ్యారు. మారుమూల పల్లెల్లో నిర్వహించిన ఆకాశవాణి కార్యక్రమాలకు కూడా వీరందించిన స్నేహహస్తం ఇప్పుడొక మధుర స్మృతి. ప్రతిరోజు ఆకాశవాణి ప్రసార విశేషాలు ప్రచురించేవాడు. ప్రత్యేక కార్యక్రమాలంటే వార్తాంశాలుగా వెలుగు చూసే 1996-2002 మధ్యకాలం విజయవాడలో పనిచేసే సమయంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ 4 తెలుగు ప్రధాన రేడియో కేంద్రాల విశేషాలు అన్ని ప్రాంతాలలో చదివేలా 2వ పేజీలో ప్రచురించే. అలాగే ఆకాశవాణిలో స్కెలిటన్ అని రాబోయే వారం రోజుల విశేషాల నమోదు చేయటానికి సిద్ధంగా ఉండే. అందులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ తమ కార్యక్రమాల విశేషాలు రాయాలి. అలాగే 20 రోజులు ముందుగా రికార్డ్ అయ్యేలా నేను ప్రణాళిక చేసుకునేవాడు. అందువల్ల చివరి నిమిషం ఒత్తిడి లేకుండా ఉండకూడదని మొత్తం ఉద్యోగ జీవితంలో అలాగే చేస్తూ ఇది ఇంకో రకంగా నాకు లాభించింది కూడా. వారానికోసారి పోస్ట్లో వార్తాపత్రికలకు ప్రసారాల ఆకాశవాణి కేంద్రాలు పంపే ఏర్పాటు ఉండేది. దానివల్ల ఇండియన్ ఎక్స్ప్రెస్లో విజయవాడ ఆకాశవాణి కార్యక్రమ విశేషాల్లో 3 అంతులు నా ఉదయరేఖల సమాచారం సాధారణంగా అక్కడి. దీని కారణం అనేది లేదు. మిగతావాడు ముందుగా స్కెలిటన్ నింపేవాడు కాదు. దాంతో వారి విశేషాలు పత్రికలకు వెళ్ళేవారు. వారి దీన్ని గమనించిన దాఖలాలు కూడా లేవు. ప్రముఖ కవి వేగుంట మోహన్ ప్రసాద్ 7:30 దాకా ఉదయరేఖలు విని మిగతావి ఎక్స్ప్రెస్లో చదివేవాడిని చాలాసార్లు చెప్పారు. అప్పట్లో ఈటీవీ ప్రతిధ్వని కార్యక్రమం నిర్వాహకులకు ఇప్పుడు భక్తి టీవీ సీఈఓ ఏలూరి రఘు ఇండియన్ ఎక్స్ప్రెస్లో నా కార్యక్రమాల తీరుతెన్నులు గమనించేవాడు. నా టీవీ సమీక్షలు వారం వారం ఆంధ్రభూమి పత్రికలో వచ్చేవి కదా. తర్వాత రఘు పరిచయం అయ్యాక ఆ విశేషాలు ముఖాముఖి పంచుతారు. ఇంకా ఇప్పుడు ఇంకో విషయం చెప్పా. మొదట 1991లో అనంతపురం వచ్చిన కాలం నుంచి ఆయా కేంద్రాల పరిధిలో ఉండే నిష్ణాతుల సమాచారం నేను చదివి వార్తాపత్రికలలో ఏమేం రాయవచ్చో సూచించేవారు. ఆకాశవాణిలో పదే ఆహ్వానించే అవకాశం లేదు. అలా ప్రసిద్ధులైన రచయితలు చాలామంది ఉన్నారు. 20వ శతాబ్దిలో వెలువడిన 100 పుస్తకాల గురించి 1999 జూలై నుంచి చేసిన వసంత సాహితీ మంజీరాలు 100 ప్రసంగాల మాలి ఒక విలక్షణమైన ప్రయత్నం. గ్రంథాలయ సర్వస్వం మాసపత్రిక 6 ప్రత్యేక సంచికలుగా ఈ 100 ప్రసంగాల పాఠాలు వెలువరించి 2013 మే మాసంలో మద్రాసు ఆకాశవాణిలో చేరగానే నాకు తెలుగు విభాగం అప్పగించారు. మద్రాసు కోసం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఎడిషన్లు తిరుపతిలో తయారయ్యాయి. అక్కడి జిల్లా అనుబంధాలు వచ్చినట్టు ఇక్కడ వాటిలో తమిళనాడు వార్తలు, ముఖ్యంగా తెలుగు వారికి సంబంధించిన తమిళనాడు సమాచారం వాటిలో ఉండే.
అప్పటికి మద్రాసులో దూరదర్శన్ తెలుగు కార్యక్రమాలు ఆపేశారు. మద్రాసులో లభించే తెలుగు ఉపగ్రహ ఛానళ్లలో అన్ని కార్యక్రమాలు హైదరాబాదులోనే రూపొందాయి. కనుక అప్పట్లో మద్రాసు ఆకాశవాణి చెన్నై బిలో ఉదయం ప్రసారం చేసే తెలుగు కార్యక్రమాలు మెడ్రాస్ తెలుగు వారికి మంచి వేదికగా ఉండే, ఎంతో ఆదరణతో నడిచి. ఈ పరిస్థితిని పరిశీలించి తెలుగు కార్యక్రమాల విశేషాలు నిత్యం ప్రచురించమని కోరా. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలను అభ్యర్థన మన్నించి ప్రతిరోజు బాక్స్ కట్టి అచ్చువేయటం ప్రారంభించారు. మద్రాసులో ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కెపి శ్రీనివాసన్ ఎంతో ఆశ్చర్యపోయారు. అలా ఎంత ప్రముఖంగా ప్రవర్తిస్తున్నారని అంతకు మించి ఆనందపడారు. మద్రాసు ఆకాశవాణి చేసిన ప్రతి విభిన్నమైన కార్యక్రమ తెలుగు దినపత్రికలు బాగా ప్రోత్సహించాయి. 2016లో బదిలీ మీద తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి వచ్చాక మళ్ళీ అదే ఇక్కడ పునరావృతం అయ్యింది. 2016-18 కాలంలో అన్ని ప్రముఖ దినపత్రికలు తిరుపతి ఆకాశవాణి కార్యక్రమ విశేషాలు ప్రచురించేవి. ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్గా పనిచేసిన నామని సుబ్రహ్మణ్య నాయుడు, ఇదేందబ్బా ఇంత స్పేస్లో మీ ప్రోగ్రామ్స్ డీటెయిల్స్ ఇస్తున్నారని చాలా ఆశ్చర్యపోయారు. అసలు రహస్యం ఏమిటంటే 25 ఏళ్లుగా నేను పలు ఆకాశవాణి కేంద్రాల్లో పనిచేయడం, అదే సమయంలో నేను కాలమిస్టుగా చాలా పత్రికలలో రాయడం, అదే సమయం ఉన్నత స్థానాల్లో నిర్ణయాలు తీసుకునే ఎడిషన్ ఇన్ఛార్జీలకు నేను నా క్రెడిబిలిటీ సుపరిచితం కాబడటంతో ఈ పనులు తేలికయ్యాయి. ఈ మేరకు ఆకాశవాణి కార్యక్రమాలు శ్రోతలు లాభం పొందారని నా ఆనందం. రాయదుర్గానికి కథా తోరణం ఒక్క కథే కాదు, హరికథ, బుర్రకథ, జానపద, శాంతి శాస్త్రీయ సంగీతం, ప్రసంగం, నాటకం, ఇలా చాలా కళారూప రేడియోలో మమేకమై కొత్త రూపాలుగా మారాయి. రాత్రంతా సాగే నాటకం, తెల్లవారుజాము దాకా నడిచే హరికథ రేడియో మాధ్యమానికి ఒదిగిపోయి గంటకో గంటన్నరకో కుదించుకున్నాం. అయితే ఇలా కుదించుకోవడం అనేది ఇంటింటికి విస్తరించి దూరాన్ని జయించటానికి చివరికి 2.5 గంటల సినిమా కూడా 1 గంట వ్యవధికి పాటలు లేకుండా సంక్షిప్త శబ్ద చిత్రంగా మారిపోయింది. ఆయా రంగాల్లో గొప్పగా రాణించిన మహానుభావులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, పింగళి, దాశరథి, మంగళంపల్లి, శ్రీరంగం, గుణయ్య, త్రిపురనేని, గుర్రం, బిచ్చిబాబు, గొల్లపొడి, ఇలా ఎందరో చక్కగా రేడియో మాధ్యమంలో అడుగు అడుగు వేసుకుపోవడమే కాదు, ఆయా కళారూపాలను కొత్తగా పునఃసృష్టించడానికే, కొత్తగా అంటే మళ్ళీ పునఃసృష్టి చేయటానికి ప్రయత్నించి కొంత చరిత్రను కొత్తగా సృజించి మనకు బహుమతిగా ఇచ్చి, అలాంటి ఆకాశవాణిలో సుమారు 33 ఏళ్లు పనిచేయటం మాత్రమేగా ఈ కాలపు మరెందరో మహానుభావులతో దగ్గరగా మసలుకోవటం అనుకోని అవకాశమే. ఎన్నో ప్రాంతాలు, ఎందరో పెద్దలు, మరెన్నో సందర్భాలు, ఇంకెన్నో సంస్థలు ఆకాశంలో షికారు చేసినట్టుంది గతాన్ని పరికిస్తే. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు సందర్భాలను ఊతంగా చేసుకొని జ్ఞాపకాలను చేరుకుందాం. ఆధారాలతో చరిత్రగా పేనుకొని అలాంటి సందర్భం వస్తుందని ఆనాడు కలలో కూడా నేను ఊహించాల. పక్కాగా డైరీ రాసుకునే అలవాటు దాదాపులే. కొన్ని ఫోటోలు, కొన్ని పేపర్ ముక్కలు, గందరగోళంగా రాసుకున్న నోట్ పుస్తకాలు అంతే. ఒకదానికి దారి తెన్ను. అయినా మనిషి బుర్ర ఆయనే సృష్టించిన కంప్యూటర్ కన్నా తెలివైంది, చురుకైంది. అదే ఇప్పుడు ఆధారం. దాని చొరవతోనే నా కలం కదులుతోంది. రాయదుర్గం అనేది హైదరాబాద్ నగరంలో ఒక ప్రాంతం. అంతేకాదు అనంతపురం జిల్లాలో అదే పేరుతో ఒక పట్టణం. ఇదివరకటి ఉభయ గోదావరి జిల్లాలు కలిపితే వైశాల్యంలో అప్పటి అనంతపురం జిల్లా. హిందూపురం, కదిరి, గుంతకల్లు, రాయదుర్గం వంటి పట్టణాలు వేరువేరు దిశలలో అనంతపురాన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.
ధర్మవరం, కళ్యాణదుర్గం, గుత్తి, తాడిపత్రి వంటి ఊళ్ళు 40-50 కిలోమీటర్లు. అలాగే పలు కారణాలతో వాతావరణం, పంటలు, భోజనం, సంస్కృతి, భాష ఇలా వేర్వేరుగా ఉంటాయి. రాయదుర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. బళ్ళారి, చలకెర పట్టణాలకు దగ్గర. 1517లో అల్లర్లు అణచివేసి శాంతిని నెలకొల్పిన వాడు శ్రీకృష్ణదేవరాయ సేనాని భూపతిరాజు. తర్వాత ఆయనే సామంతరాజుగా జనరంజకంగా పరిపాలన చేశాడు కనుక అది భూపతి దుర్గం అయింది. క్రమంగా రాజదుర్గం అయింది. దుర్గం కొండ గుడులు గురించి ప్రత్యేకంగా చెప్పారు. పట్టాభిరామ ఆలయం భేష్ థామస్ మన్రో ద్వారా 1800లో చెబరిపాళెగాడిని దండించి మన్నన పొందారు. వారికి ఇక్కడ ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి బాలకుడుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం సింహద్వారం పైనుంచి దర్శనమిచ్చారు. హైదరాలీ, టీపు సుల్తాన్ దోపిడీకి రాయదుర్గం గురైందని చరిత్ర. ఇక్కడ ఎంతో కాలంగా ఉర్దూ, పర్షియన్ భాషలు బోధించే కళాశాల ఉంది. రాయదుర్గం ప్రాంతాన్ని 1953లో బళ్ళార్ నుంచి అనంతపురానికి జిల్లాలో కలిపారు. ఈ ఊరు తెలుగు, కన్నడ, ఉర్దూ భాషల కూడలి. రాయల కాలపు నిర్మాణ శైలికి అద్దం పట్టే రీతిలో చిత్రించిన రాయదుర్గం కోట చిత్రం ఇటీవలే లండన్లో బ్రిటిష్ లైబ్రరీలో గుర్తించడం విశేషం. ఊరు వాకిలి ఇప్పుడు పతనావస్థలో ఉన్న 3 దశాబ్దాల క్రితం రాయదుర్గం చీరలు పేరుతో సిల్క్ చీరలకు ప్రసిద్ధి. ఆ నేత ఉపాధి క్రమంగా నేడు జీన్స్ వస్త్రాల తయారులో దిగి ఈ వస్త్రాలకు కూడా పేరు పొందించి మీరు వాడి అన్ని జీన్స్ బ్రాండ్ల స్టిక్కర్లు ఇక్కడే కనపడతాయి. అక్కడి జీన్స్ ఉభయ తెలుగు రాష్ట్రాలే కాక చాలా ఇతర ప్రాంతాల్లో అమ్ముడవుతాయి. అలాగే అక్కడ వాతావరణం బాగుంటుంది. హార్టికల్చర్, ఫ్లోరికల్చర్ అన్నట్టు రాయదుర్గం వంకాయలు కూడా ప్రసిద్ధి. అలాగే బొరుగుల అంటే మరమరాలు, ఉగ్గాని వంటకానికి పేరు. ఇంకా మంచి సీతాఫలాలు కూడా. ఇంతకు రాయదుర్గం గురించి చెప్పడం ఎందుకు? 1993 జూలై 25న ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఒక కథా సమ్మేళనం నిర్వహించింది. కథా తోరణం ఆ కార్యక్రమం పేరు. మామూలుగా ప్రసంగకర్తలు, హరికథ, బుర్రకథ, నాటకమల అన్ని రకాల కళాకారులు తప్పక ఆకాశవాణికి వచ్చి రికార్డు కార్యక్రమంలో పాల్గొనడం ఆనవాతు వాయిద్యం. బయటి చప్పుళ్ళు మొదలైనవి లేకుండా కార్యక్రమం బాగుండటానికి ఈ స్టూడియో ఏర్పాటు. అయితే కొన్నిసార్లు ఆయా ప్రదేశాలకు వెళ్ళి కార్మికులు, శ్రామికులు, రైతులు, విద్యార్థులు వంటి వాళ్ళని కూడా రికార్డ్ చేస్తారు. అవి ముందుగా నిర్ణయించుకోకుండా స్పాట్ ఇంటర్వ్యూలు కావచ్చు. అందులో విషయం ముఖ్యం. ఏ ఫలానా వ్యక్తి అనేది ప్రధానంగా. అయితే కొన్నిసార్లు పకడ్బందీగా ప్రణాళిక వేసుకొని ఆహూతులైన శ్రోతల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహించి తర్వాత వాటి రికార్డింగులు ప్రసారం చేయటం కూడా ఉంది. ఇది అలా రూపొందించిన కథాత్వాలు. రేడియోలో స్పోకెన్ వర్డ్స్ సెక్షన్ పర్యవేక్షణ సాధారణంగా వయోవృద్ధికి కాస్త హోంవర్క్ చేసే అభిలాష ఉన్న వాళ్ళకి ఇస్తా. నా వరకు 1991 ఏప్రిల్ నుంచి ఆ బాధ్యతలు అప్పగించారు. అదే దాదాపు ఆకాశవాణి కేంద్రంలో కొనసాగింది. 90% ప్రతి వారం కొత్త కార్యక్రమాలు, ప్రతి నెల సుమారు 25% కొత్త కళాకారులు కార్యక్రమాలు చేస్తూ వచ్చి ఇదే విధంగా మిగతా చోట్ల కూడా కృషి చేస్తూ వచ్చి కనుకనే నాకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో మద్రాసులో ఎంతోమంది పెద్దలను ఆకాశవాణి వేదిక ద్వారా నేను కలవగలిగాను. కథాతోరణం గురించి పూర్తి వివరాలు చెప్పాల.
అయితే స్థూలంగా అది 1893 జూలై 25 రాజదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరం ఎంతోమంది సభికుల ఎదుట కేఎం నాయుడు, పొలిశెట్టి ఓబయ్య, పాలకొండ ఆంజనేయులు, కేశవరెడ్డి, కృష్ణవాణి, సద్లపల్లి చిదంబరెడ్డి, ఇటీవలే చనిపోయిన రాయదుర్గం రచయిత కేరే జగదీష్ తమ కథలు చదివారు. నిజానికి ఎలా చదివారు అనడం సరికాదు, రేడియోకి సమర్పించారు అని చెప్పారు. ఎందుకంటే హావభావాలు, నాటకీయత, గొంతులోని హెచ్చుతగ్గులు మొత్తంగా కథానికి చిత్రించే భావుకతను, వాస్తవికతను అందించడం అని చెప్పాలి. అందరూ నిష్ణాతులుగా ఈ రేడియో ప్రజే స్టేషన్ కళలు. అయితే మధురాంతకం రాజారాం, సింగమనేని నారాయణ, నగ్గనముడి, యార్లగడ్డ బాలగంగాధరరావు, ఎస్పి భుజంగరాయ శర్మ, పులికంటి కృష్ణారెడ్డి వంటి కొందరు ఈ నైపుణ్యంలో రాటుదేలారు. ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా మీరు ఏకాంతంగా కళ్ళు మూసుకొని రేడియో మనోఫలకం మీద అందుకుంటే మీకు మీరు చాలా విషయాలు గమనించవచ్చు. అలా రికార్డ్ చేసిన కథలు రోజుకొకటి చొప్పున నిర్దిష్ట సమయంలో ప్రసారం చేసి ఆనాటి సభలో స్థానిక పెద్దలు పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, బి పులికుంటప్ప, శాంతినారాయణ, బి గంగిరెడ్డి వంటి వారే కాక విజయవాడ నుంచి కథారచయిత డి సుజాత అది అనుకోకుండా ఆ సభలో పాల్గొనటం విశేషం. ఆమె బాల కార్యక్రమాలు బాగా చేసింది. ఆమె బాల రచయిత్రి కూడా, బాల సాహిత్యకు. ఆ రోజు మేము ఉయ్యూరు కూడా పిలిపించి సత్కారం చేయాలి. ఆ రోజు మా బృంద సభ్యులతో పాటు ఇంజనీర్ కేఎన్ శాస్త్రి పాల్గొనటం బాగా. అలాంటి పెద్ద కార్యక్రమాలు నిర్వహించే సమయంలో కొందరు స్థానిక కళాకారులతో పాటు మరికొందరు స్టార్ అట్రాక్షన్ ఉండే కళాకారులు ఉండేలా జాగ్రత్త పడటం చాలా అవసరం. అన్ని రకాల మేళవింపులతో కార్యక్రమం రక్తికట్టి విజయవంతం కావాలని ప్రయత్నించడం మామూలు. అలాంటివి విజయవంతమైన బెడిసి కొట్టినా దానికి నేపథ్యంగా ఎన్నో కారణాలు కనుక చక్కని ప్రణాళిక కావాలి. ఈ కథాతోరణం ఎందుకు బాగా గుర్తు అంటే అది పూర్తిగా నేను ప్రణాళిక చేసింది కావాలి. ఇంకోటి, ఈ కథాతోరణం కథలో ఒక సంకలనం తీసుకురావాలనే ప్రయత్నం చివరికి విజయవంతం కాకపోవడం మరొక. కానీ మంచి రేడియో కార్యక్రమంగా గౌరవం పొంది, మరీ ముఖ్యంగా అలా వేరే ఊళ్ళకు వెళ్ళడం ఆకాశవాణికి మంచి ప్రచార వ్యూహం కూడా కదా. వినే కథ వేరుగా ఉంటుంది. అవునా? అదలా 1994 ఫిబ్రవరి 11 అనంతపురం ఆకాశవాణి కేంద్రం హిందూపురంలో ఒక కథా సమ్మేళనాన్ని ఏర్పాటు. అప్పట్లో మేము ఈ కథా సుమహారం కార్యక్రమం నిర్వహించి బాలాజీ విద్యానగర్ అనే స్కూల్, అనంతపురం జిల్లాకు చెందిన కథా రచయితలు సింగమనేని నారాయణ, బడివి తల్లి, బండి నారాయణ స్వామి ఊరు తల్లి, చిలుకూరి దేవపుత్ర, పులికి పిలకలేదు, ఏ విజయలక్ష్మి రాజు మా ఆవిడ, జ్ఞానంగారి శ్రీహరి, మాతృదేవో భవ, మాచిరాజు కామేశ్వరరావు, సుబ్బులు బాబుకు కోపం పోయింది తమ కథలు చదివారు. ఆనాటి కార్యక్రమంలో విద్యార్థుల ముందు, అలాగే తెలుగు కథలు బాగా చదివే వాళ్ళకి ఈ కథలన్నీ ఆయా రచయితల కథా సంకలనాల్లో లభిస్తున్నాయని కూడా వాళ్లకు బోధపడి. అయితే ఆనాటి సభలో అత్యంత ప్రయోజనకరమైన అంశం బెంగుళూరులో ఉండే సాహితీవేత్త వివినమూర్తి గారి దృశ్య కథ, రేడియో కోసం రాసే శ్రావ్య కథలకు తేడాలు వివరిస్తూ చేసిన ప్రసంగం. అద్భుతమైన రచయిత వివినమూర్తి, వరాహగిరి వెంకట నరసింహమూర్తిలో ఈ అంశం మీద వారు ప్రసంగిస్తే బాగుంటుందని ప్లాన్ చేసి ఏర్పాటు చేసి, ప్రతి కార్యక్రమంలో కొందరు ప్రఖ్యాతులు ఉన్నట్టు మరికొందరు కొత్త కళాకారులను వారితో కలపడం కూడా అవసరం. ఆ మధ్య మద్రాసులో కవి ఎంతో ఆనందంగా ఆరుద్ర చదివిన కవి సమ్మేళనం తన కవిత చదవడం ఎంతో ఆనందం కలిగించటమే కాదు, నేటికి విలువైన జ్ఞాపకం అన్నారు.
అలాగే కార్యక్రమంలో ప్రజారంజకమైన అంశాలతో పాటు విలువైన అవసరమైన పార్శ్వాలు కూడా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం మొదటి నుంచి ఉంది. కొత్త విషయాన్ని చెప్పడంలో కావచ్చు, మర్చిపోయిన విషయం గుర్తు చేయడంలో కావచ్చు, లేదా ఎక్కువగా పట్టించుకొని మరో దృక్కోణంలో కావచ్చు. విఘ్నమూర్తి చర్చించిన విషయం దాదాపు పూర్తిగా పట్టించుకోని కోణం. అది 1994లో కాదు, ఇవాళ కూడా అదే పరిస్థితి. నిజానికి మనం ఏ పని చేసినా ఏమిటి, ఎందుకు, ఎలా, ఎవరికి ఇత్యాది మౌలిక ప్రశ్నలు వేసుకుంటే 60% విజయం మన సొంతం. గొప్ప పరిశోధన లేకపోయినా, వినూత్న సృజన పెద్దగా లేకపోయినా ఈ పార్శ్వాలంటే రక్తి కడుతుంది. ఇక్కడ ఎవరి కోసం కథ రాస్తున్నాం, వారిని ఎలా చేరుతున్నాం వంటివి రేడియో మాధ్యమ పరంగా గమనించాలి. కథ అనగానే బరబరా రాసేది రేడియోలో చదివి మరుసటి రోజు దాన్ని ఏదో పత్రికకు పంపడం అనే అలవాటు దాదాపు అన్ని తెలుగు ప్రాంతాల్లో చాలామందికి ఉన్నట్టుగా 3 దశాబ్దాల ఆకాశవాణి ఉద్యోగ జీవితంలో చూశాను. నిజానికి పత్రికలో ప్రచురణ అయ్యే కథకు, రేడియోలో ప్రసారమయ్యే కథకు చాలా తేడాలు. అవి ఏంటా తేడాలు అంటే, పత్రికలో ప్రచురణమయ్యే కథ అంటే చదువుకునే కథ లేదా చదవటం తెలిసిన వాళ్ళ కోసం. చదవటం రాకపోయినా కథ రేడియో ద్వారా హాయిగా వినచ్చు. అలాగే మాండలికం యాస రాయటం లేదా చదవటం కష్టం కాదు, కానీ వినటం అసలు కష్టం కాదు. అది ఎంతో హాయి. అంటే రేడియోలో ప్రసారమయ్యే కథకు సార్వత్రికత ఎక్కువ. అచ్చు కథలో రచయిత గళం తోడుగా ఉండదు. గళం ద్వారా స్పందనలు, అనుభూతులు, నాటకీయత అందించే అవకాశం అచ్చు కథలో లేదు. కానీ రేడియోలో కథ రాసిన వ్యక్తి తన గళం ద్వారా లేదా రచయిత కన్నా మెరుగ్గా చదివిన కథను వినిపించే అవకాశం ఉంది. కనుక రసస్పందనకు రేడియో మాధ్యమంలో అవకాశం పుష్కలంగా. సరిగ్గా చదవక రక్తి కట్టించలేని రచయిత ఆ కథను దెబ్బతీసే అవకాశం రేడియోలో ఎంతో ఉందని కూడా గుర్తించాలి. అదే సమయంలో ప్రచురణ అయ్యేట్టు కథ బోధపడకపోయినా లేదా వ్యవధి తీసుకొని మళ్ళీ కొనసాగించరు. రేడియోలో అది ఎంత మాత్రం వీలు పడదు. ఇది రేడియో కథకు ఉన్న లిమిటేషన్, పరిమితి. ఇవేమీ కనిపించకుండా సాగిపోవటంలో ఎంతో మందిని చూసి ఒకే కథావస్తువు రేడియోకు, పత్రికకు, టెలివిజన్కు అంటే వినే కథ, చదివే కథ, చూసే కథ ఇలా వేర్వేరుగా రాయాలి. కథా రచయితలు పోలంకి దక్షిణామూర్తి, విహారీ వంటి వారు ఈ వాదాన్ని ఒప్పుకోరు. అయితే రేడియోలో కథారచనలో సుప్రసిద్ధులైన డి వెంకట్రామయ్య తేడాలు ఏమీ లేవని ఒకసారి నాతో ముఖాముఖికి చెప్పగా నేనే ఆశ్చర్యపోయానంటున్నాడు నాగేశ్వర్. 2017 ఆగస్టులో సాహిత్య అకాడమీ, ఆకాశవాణి సంయుక్తంగా తెలుగు సాహిత్యానికి ఆకాశవాణి సేవలు అని 2 రోజుల సదస్సు నిర్వహించాయి. దానికోసం రేడియో తెలుగు కథ గురించి నేను మరింత పరిశీలన చేసి రేడియో కథ మీద ఒక ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ జరగలేదని డాక్టర్ వెల్లండ నిత్యానందరావు చేసిన పరిశోధనలో దీన్ని గమనించాను. అంటే ఈ విషయాన్ని పరిశోధనాంశంగానే స్వీకరించని లేక గుర్తించలేని పరిస్థితి విశ్వవిద్యాలయాలది. కానీ విశ్వవిద్యాలయాల చాలా దృక్కోణాలతో రచనలు చేసేవాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడం కూడా ఒక విశేషం. సాహిత్య అకాడమీ సదస్సు గురించి ఇంకో విషయం కూడా చెప్పు. 2011లో ఈ సదస్సు ప్రణాళిక హైదరాబాద్ ఆకాశవాణి స్వర్ణోత్సవ సందర్భంలో వివరమైన నేపథ్యంతో పంపితే అప్పటి అకాడమీ తెలుగు సమన్వయకర్త డాక్టర్ అచ్చిరాజు రమాపతి రావు ఎంతో మెచ్చుకొని ఢిల్లీ పంపారు. అది 2017లో దుమ్ము దులపబడి అంటే 6 నిర్వహించడం నాకు ఆనందం.
అయితే ఈ విషయం ఆ సంస్థ పెద్దలకు తెలియదని నేను భావిస్తాను. సాహిత్యకారుడు పూర్తిగా పట్టించుకోంది రేడియో ప్రయోక్తలు దాదాపుగా గమనించండి అయిన ఈ అంశం గురించి 1994లో అనంతపురం ఆకాశవాణి ద్వారా చర్చింపచేయటానికి ప్రయత్నించానని ఆనందంగా చెప్పుకోగలం. అదే విషయంలో వివనమూర్తి వంటి ప్రసిద్ధ కథా పరిశోధకులు విడమర్చి చెప్పిన మన పరిశోధకులు రచయితలు గమనించలేదని విషాద పరిస్థితి నేటికి ఉందని కూడా చెప్పగలను అంటున్నారు నిర్మోహమాటంగా. కదంబ కార్యక్రమాలకు పునాది వినుడు నా గాథ బొమ్మ బులుస కథా రబళి వారం వారం మరపురాని సంపాదకులు తెలుగునాట స్వాతంత్రోద్యమం అలనాటి సినీ వైతాళికులు వ్యక్తిత్వ విశ్వాకాశం ఈ వారం తెలుగు స్వీయ చరిత్రలు చరిత్ర బుటలు ఈ శతవసంత సాహితీ మంజీరాలు వెలుతురు చెలుపులు ఇవన్నీ కొన్ని వారాల పాటు విజయవాడ ఆకాశవాణి 1996 తర్వాత 3-4 ఏళ్లలో నేను నిర్వహించిన ధారావాహిక కార్యక్రమాల పేరు. వీటిలో 2-3 ఒకే కళాకారుడు చేసిన శీర్షికలుంటాయి. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి అలనాటి సినీ వైతాళికుడు చేసినట్టు మిగతావన్నీ వేర్వేరు ప్రసంగకర్తలకు సంబంధించిన వేర్వేరు అంశాల మీద ప్రసంగించి 1996 సంవత్సరం మధ్యలో విజయవాడ బదిలీ వెళ్ళగా నాకు అప్పగించిన కార్యక్రమం ఉదయ రేఖ. అంతకు సుమారు 1 దశాబ్దం క్రితం రేడియో టెలివిజన్ ఛానళ్లలో ఉదయం కూడా ఆడియన్స్ను ఆకర్షించడానికి మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని MIS అనే కేంద్రాల్లో ప్రారంభించి ఒక్కో కేంద్రంలో ఒక్కొక్క పేరుతో ప్రసారాలయ్యాయి. నిత్య జీవితానికి అవసరమైన సమాచారం, ఆరోగ్యకరమైన సంగీతం వేళవింపుగా అరగంట సాగే కార్యం. ఈ కాన్సెప్ట్తో రేడియో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మొదలైన నేను గోవా ఆకాశవాణిలో ఉన్నా. కార్యక్రమాలు ఎలా సాగేవో జాగ్రత్తగా గమనించా. 1991లో అనంతపురం ఉదయ ప్రసారాలు లేవు కనుక ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే ఆలోచన అక్కడేం రాల. అనంతపురంలో విజయవాడ, హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం వినబడే పరిస్థితి లేదు. కడప, ధార్వాడ్, బెంగళూరు, మైసూర్ రేడియో స్టేషన్లు అక్కడికి బాగా వినపడతాయి. ఆ కాలంలో క్వాలిటీ లేని ప్రసారం వినడం నాకు తొలి నుండి చేద. టెలివిజన్ ఉన్నా ఉదయం టీవీ చూసే అలవాటు కూడా ఏర్పడలేదు నాగసూరి. అనంతపురం రేడియో స్టేషన్లో పనిచేసిన డాక్టర్ R.A. పద్మనాభరావు, రేవూరు అనంత పద్మనాభరావు గారు. నేను విజయవాడ వెళ్ళేసరికి స్టేషన్ డైరెక్టర్. వెళ్ళగానే ఉదయరేఖలు కార్యక్రమాన్ని పర్యవేక్షించమని కోరి ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని అడిగా. ఇంతవరకు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు చూస్తున్నారు, మీరేమిటో నాకు తెలుసు, మీ పద్ధతిలో మీరు ప్లాన్ చేసుకోండి అని మాత్రమే జవాబు చెప్పి ఎక్కడ స్వేచ్ఛ తీసుకోవాలో ఎలా తీసుకోవాలో చక్కగా ధ్వనించి అంతకు మించి మరేవీ సూచనలు ఇవ్వలేదు. విజయవాడలో ఉన్న 5.5 ఏళ్ళు నేను ఉదయరేఖలు పర్యవేక్ష. ఇలా చాలా కార్యక్రమాలు బాధ్యతలు అదనంగా వస్తూ పోతూ ఉండేవి, కానీ ఉదయరేఖలు మాత్రం ఆతోనే సాగి. అది లైవ్గా సాగే సంచిక. ఆరోగ్య విషయాలు, వినియోగదారుల జాగ్రత్తలు, పర్యావరణ అవగాహన, సైన్స్ సమాచారం, చరిత్ర, సామాజిక ఆర్థిక విషయాలు, సైకాలజీ, సాహిత్య కథ, సాహిత్యం, కళలు, ఇలా ఎన్నో విషయాలు అందులో సంగీతంతో పాటు ప్రసారమయ్యాయి. కవిత్వం వేరొక భాగంలో. అందులో సంగీతం అంటే 1-2 సినిమాల పాడు, ఓ రోజు మాత్రమే 10 నిమిషాల పాడు లలిత సంగీతం. అనంతపురం వంటి చిన్న కేంద్రంలో పనిచేసిన నాకు విజయవాడ ఉదయం వార్తలు తర్వాత అరగంట కార్యక్రమం ఇవ్వడం అంటే దీన్ని సవాలుగా కాదు,
అంతవరకు చదువుకున్న పత్రికలు పుస్తకాలు అభ్యసించిన విద్య గ్రహించిన నైపుణ్యం గమనించిన విషయాలు ఒకవైపు ఉండవు. కొనతట్టుపల్లి పాల సముద్రం హిందూపురం పుట్టపర్తి తిరుపతి వంటి తోట నివాసం కారణంగా తెలుసుకున్న అంశాలు పొందిన అనుభవాలు శోభా ఆకాశవాణి అనుభవం ఆకాశవాణి శిక్షణా కార్యక్రమాలు వీటన్నిటి ద్వారా నేను పొందిన అవగాహన జ్ఞానం శిక్షణ ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచించాను. ఇంతకు మించి మళ్ళీ నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి కొంత అవగాహన పెంచుకోవటానికి ప్రయత్నించాను.